ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. మాఘపురాణము 30వ అధ్యాయము. మాఘస్నాన వివరణ మరియు మాఘమాస ప్రభావము. కృష్ణమదుడు జహ్ను మహర్షితోటి చెప్పుచున్నాడు. జహ్నుముని వినుము. ధర్మమునకు సాధనములైన నెలలు అన్నింటిలో మాఘమాసము మిక్కిలి ఉత్కృష్టమైనది. యజ్ఞము మొదలగు సమస్తమైన కర్మల యొక్క ఫలములను మాఘమాస వ్రతము వలనే సిద్ధించును. మాఘమాసము సర్వవిధ తపస్సుల యొక్క సారము. అన్ని కర్మలకు ఉత్తమ ఫలము, అన్ని ధర్మములకు ఆధారము, మిక్కిలి ఉత్తమము. మాఘమాసమున మకర సంక్రమణం మొదలు కుంభ సంక్రమణం వరకు గాని, మాఘశుద్ధ పాఠ్యమి మొదలు మాఘ బహుళ అమావాస్య వరకు గాని సూర్యుడు ఉదయించుచుండగా ప్రతి మానవుడును స్నానమాచరించవలను. సూర్యోదయమునకు పిమ్మట చేయు స్నానము వ్రత స్నానము కానేరదు. మాఘమాసమున సూర్యోదయ సమయమున జలములన్నయు బ్రహ్మహత్యా దోషమును కళ్ళు త్రావిన పాపమును కూడా పోగొట్టి పవిత్రులను చేయగలవు. మాఘమాసమున మకర రాశియందు సూర్యుడు ఉండగా వేడి నీటితో స్నానమును ఇంటి వద్ద చేసినను 6 సంవత్సరములు వ్రత నియమముతో చేసిన స్నానఫలము కలుగును. కాలువ చెరువు మొదలగు వానియందు స్నానము చేసిన 12 సంవత్సరముల ఫలితము ఇచ్చును. కాలువయందు స్నానమాడిన ద్విగుణము, నదియందు స్నానమాడిన సహస్రగుణము కలుగును. గంగా యమునా సంగమమైన ప్రయాగందు స్నానమాడిన 100 రెట్లు ఫలితము కలుగును. మానవుడు మాఘమాసమున మార్తాండు మకర రాశి యందు ఉన్నప్పుడు సూర్యుడు ఉదయించుచుండగా ఎక్కడ స్నానము చేసినను ప్రయాగను శ్రీహరిని మాత్రము స్మరించుచుండవలను. స్నానము సంకల్పపూర్వకముగా చేయవలను. దుఃఖమును దరిద్రమును నశింపచేయుటకు పాపనాశనకరమైన మాఘమాసపు ప్రాతకాలము స్నానము విష్ణు ప్రీతికై చేయుచున్నాను కాన ఓ శ్రీహరి, కృష్ణ, వాసుదేవ, గోవింద, అచ్యుత, మాధవ, నేనును చేయు ఈ మాఘస్నానములకు తగిన ఫలితమును ఇమ్ము అని విష్ణుమూర్తిని ప్రార్థించి ఆ పిమ్మట స్నానము చేయవలను. ఇదియే మాఘస్నాన వివరణ. శ్రీహరికి ప్రియకరమును శివునకు ప్రేమాస్పదము సూర్యుడు, ఇంద్రుడు, అగ్ని, బ్రహ్మ మొదలగు దేవతాలోక ప్రాప్తిని పొందగలుగు స్థానము, సౌఖ్యప్రదమగు స్థలము. జహ్ను, ఈ మాఘమాస ప్రభావమును వినగోరినందున నీకు వివరించి చెప్పితిని. నేను చూచినంత వరకు విన్నంత వరకు ఇంతే సుమ. నాకు తెలిసినంత వరకు చెప్పితిని. శ్రీహరికి భక్తుడైన నరుడు అన్ని ధర్మములను నిర్వహించకపోయినను మాఘమాస వ్రతమును నిష్ఠతో చేయవలను. దాని వలన సర్వధర్మములను చేసినంత ఫలితము కలుగును. ఇదియే మాఘమాస ప్రభావము. ఈ మాఘమాస మహత్యమును వినువాడు సమస్త పాపముల నుండి విముక్తుడగును అనుటకు ఇందులో సందేహమే లేదు. పార్వతి, సకల ధర్మవిధుడైన కృష్ణమదుడు చెప్పిన మాఘమాస ప్రభావమును మునివల్లభుడైన జిహ్నుముని విని మాఘమాసమున విద్యుక్తముగా మాఘవ్రతమును చేసును. కాన ఈ 3 లోకముల అందును మాఘవ్రతముతోటి సమానమగు ధర్మము లేదు. ఇది బహు రహస్యమైన విషయము. అయినను నీవు నాకు ప్రియురాలువు అగుడి చేత దీనిని నీకు చెప్పితిని. ఎవడు ఈ మాస ప్రభావమును భక్తి శ్రద్ధలతోటి వినుచున్నాడో, ఎవడు శ్రీహరి ఎదుట మాఘపురాణము చెప్పుచున్నాడో, లేక చదువుచున్నాడో వినుచున్నాడో, వారిరువురు కూడా అన్ని చోటుల యందును ఈ భూమి అందును సుఖమును పొంది దేహాంతమగు శ్రీహరి నిలయమగు వైకుంఠమును చేరుదురు. పార్వతీదేవికి శంకరుడు చెప్పిన మాఘమాస మహాత్మ్యమును మీరందరూ భక్తి శ్రద్ధలతోటి వినగోరి ఉన్నందున మీకు నేను చెప్పితిని. మాఘవ్రతము సమస్తమైన పుణ్యములను ఇచ్చును, సమస్త సంపదలను ఇచ్చును, సత్కీర్తిని కలిగించును, ధర్మముతో కూడియుండును, ఆయుర్దాయమును వృద్ధిపరచును, రోగములను నాశనము చేయును, విష్ణులోక ప్రాప్తిని కలిగించును, మోక్షాసక్తులు గలవారికి మోక్షమునిచ్చును, ఇంద్రలోకమును, సూర్యలోకమును, చంద్రలోకమును చేర్చును, సుఖమును చేకూర్చును. ఎవరు ఎప్పుడేది కోరుకునో దానిని మాఘవ్రతం వలన పొందగలరు. ఈ మాఘమాసమును వ్రతమును మంచి బుద్ధితోటి ఆత్మజ్ఞానము తెలుసుకుని భక్తి శ్రద్ధలతోటి ఆచరించు శిష్యునికే చెప్పవలను, కానీ భక్తి శ్రద్ధలు లేని వానికి చెప్పకూడదు. ధీమంతుడు ఈ విషయమును జ్ఞాపకమందు ఉంచుకుని ఇట్టి సద్గుణశీలుడగు శ్రోతలు లభించినప్పుడే ఆ మాఘమాస మహత్యమును చెప్పవలను. ఇది సత్యము అని సూత మహర్షి సౌనకాది మునులకు చెప్పెను. ఇది స్కాంద పురాణ అంతర్గతమగు మాఘపురాణము 30వ అధ్యాయము సంపూర్ణము. ఇది శ్రీ కౌశిక గోత్ర పవిత్ర జయంతి వంశపయ పారవార రాకా సుధాకర సుందరాంబ బలరామేశ్వర గర్భ సుక్తి ముక్తాఫల సాహజ పాండిత్య జగన్నాథ శాస్త్రి నామధేయ ప్రణీతంబైన స్కాంద పురాణ అంతర్గతమగు మాఘపురాణము సంపూర్ణము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.